ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని బేలా, భీంపూర్, బోరెస్, జైనత్, తాంసీ, సాత్నాల, మావల ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. 8 మండలాల్లో 139 సర్పంచ్లు, 1146 వార్డు స్థానాలకు పోలింగ్ కొనసాగుతుండగా ఇందులో 65 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించిన అధికారులు అక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 962 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు నిర్మల్ జిల్లాలోని నిర్మల్ మండలం సారంగపూర్, సోన్, దివల్పూర్, నర్సాపూర్, లోకేశ్వరం, కుంటాల పోలింగ్ కొనసాగుతోంది. ఈ 7 మండలాల్లో 121 సర్పంచ్, 740 వార్డు స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు. దీనిపై సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ అందిస్తారు. మొదటి విడత ఎన్నికలను పీస్ అండ్ సేఫ్గా జరిపించినట్లే రెండవ విడత జరుగుతున్నటువంటి ఎన్నికలను కూడా పీస్ అండ్ సేఫ్ ఎన్నికలుగా నిర్వహించేందుకు అధికారులు అయితే ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఇటు మంచిర్యాల, కుమ్రంభీం జిల్లాలో కూడా ఇప్పటికే పోలింగ్ నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ ప్రక్రియ అనేది నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ప్రస్తుతానికి అస్మాబాద్లో 6 మండలాలు, 112 గ్రామ పంచాయతీలు, 425 మంది సర్పంచ్ అభ్యర్థులు, 1,32,622 మంది ఓటర్లు తమ ఓటు హక్కును అక్కడ వినియోగించుకునేందుకు గాను ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక మంచిర్యాల జిల్లాకు సంబంధించి మంచిర్యాలలో 7 మండలాలు, 111 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో 1,37,382 మంది ఓటర్సు, 1,161 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా ఇక్కడ సిబ్బందికి సంబంధించి అంటే ప్రొటెక్షన్కి సంబంధించి 1,700 మంది పోలీస్ సిబ్బందిని కూడా కేటాయించడం జరిగింది. అయితే మొదటి విడత ఎలాగైతే పీస్గా నిర్వహించారో ఎన్నికలను ఈ రెండో దఫలో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా పీస్ అండ్ సేఫ్గా నిర్వహించేందుకైతే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే ఉదయం 7 గంటల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 5 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉదయం కొంత ఓటింగ్ శాతం అనేది మందకొడిగా కొనసాగినప్పటికీ ఉదయం 9 గంటల నుంచి మాత్రం ఈ ఓటింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు అయితే భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి పెద్దనపల్లి పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు అయితే తరలి వస్తున్నారు. సో ప్రధానంగా తీసుకున్నట్టయితే ఇప్పటి వరకు కుమ్రంభీం జిల్లాలో 22%, అదే మంచిర్యాల జిల్లాలో కనుక తీసుకున్నట్టయితే 28% వరకు అయితే పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్గా ఈ 2 జిల్లాలు కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రెండవ దఫా జరుగుతున్నటువంటి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి నిన్ననే డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ వద్ద పోలింగ్కు సంబంధించినటువంటి సామాగ్రి, అదేవిధంగా ఎన్నికల సిబ్బందికి కూడా సూచనలు, సలహాలు ఉన్నతాధికారులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ పోలింగ్ ప్రక్రియ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి తాండూరు గ్రామ పంచాయతీకి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి వెంకటస్వామికి ఒకసారిగా గుండెపోటు రావడంతో అక్కడ కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే తను ఏదైతే ఈ పోలింగ్ ప్రక్రియను సరళిని గమనిస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయినటువంటి పరిస్థితి. ఆ వెంకటస్వామి అభ్యర్థిని వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు స్థానికులు ఉటావుటిన ఆసుపత్రికి తరలించడం జరిగింది. కొంత తాండూరులో అయితే కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఇక మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రెండవ దఫా జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే పీస్ అండ్ సేఫ్ ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పేసి కూడా అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికి మనం చూసినట్టయితే పోలింగ్ అయితే మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగాతో పాటు ఇటు మంచిర్యాల, కుమ్రంభీం జిల్లాలో కూడా పీస్ఫుల్గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక సమస్యాత్మక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో సమస్యాత్మక కేంద్రాల వద్ద 144 సెక్షన్తో పాటు వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా ఈ పోలింగ్ ప్రక్రియనైతే చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిర్వహణకు సంబంధించి అధికారులు ఎక్కడైతే సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయో అక్కడ భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే పోలింగ్ కేంద్రాలకి
ఒక ఓటర్లు తప్ప ఇతరులను ఎవరిని అనుమతించట్లేదు. కేవలం ఓటర్లు ఏజెంట్లను మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించేలా అధికారులు అయితే గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తంగా అయితే ప్రస్తుతానికైతే పీస్ఫుల్గా ఈ పోలింగ్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో సారాయ్తో శ్రీనివాస్. ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్